జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాన్ మహా. రెండవ రోజు రెండవ పాసురం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ன பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోరెంబావాయ్ అని మన గోదమ్మ రెండవ పాసురాన్ని అనుగ్రహించారు ఇవాటి రోజున. మన గోదాదేవి తిరుప్పావై 30 పాసురాలలో 3 ధర్మాలను అనుగ్రహించారు. శరణాగతి, నామ సంకీర్తన, పుష్పసేవతో పాటుగా మన గోదమ్మ 30 పాసురాలలో కూడా శేషత్వం, ప్రతి జీవాత్మకు సహజమైన దాసత్వం, శేషత్వం, మనం స్వతంత్రులము కాదు, మనం పరమాత్మకి పరతంత్రులం అన్న గొప్ప రహస్య అర్థాన్ని అనుగ్రహించారు ఈ 30 పాసురాలలో మన గోదాదేవి. ఇవాల్టి రోజున మన గోదమ్మ వ్రతం ఆచరించడానికి నియమాలను అనుగ్రహించారు. వైయత్తు వాజ్వీర్గాల్ నామం నం పావైక్ అని మన గోదమ్మ వ్రతము అని సంకల్పించగానే మార్గశీర్ష మాసం కలిసి వచ్చింది అన్నారు మొదటి పాసురంలో. ఇక రెండవ పాసురంలో వాజ్వీర్గాల్ ఓ భాగ్యవంతులారా అంటోంది మన గోదమ్మ. ఏంటి భాగ్యము అంటే వైయత్, పరమాత్మ శ్రీమన్నారాయణుడే ఈ లోకంలో అవతరించాడు కృష్ణ పరమాత్మగా వైకుంఠాన్ని విడిచిపెట్టి. కనుక వైకుంఠంలో అనుభవించవలసిన ఆనందమంతా కూడా, వైకుంఠానికి వెళ్ళాలి అంటే లోకాలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి, విరజలో నీరాడాలి, వైకుంఠంలో అనేక ప్రాకారాలను దాటుకుంటూ తిరుమామణి మండపం అనే ప్రాకారంలో ఆదిశేషుడి మీద వైకుంఠనాథుడిగా కుడివైపు శ్రీదేవితో ఎడమవైపు భూమిదేవి నీలాదేవితో వేంచేసి ఉంటాడు. అక్కడికి వెళితే వైకుంఠనాథుడి యొక్క అనుభవం లభిస్తుంది. కానీ పరమాత్మ మనల్ని అనుగ్రహించటానికే అక్కడి నుంచి ఇక్కడకు వేంచేశాడు. కనుక వైయత్తు ఈ లోకంలోనే వైకుంఠంలో పొందవలసిన అనుభవం, ఆనందమంతా కూడా ఈ లోకంలోనే పొందే ఓ భాగ్యవంతులారా అంటోంది మన గోదాదేవి. గోపికలు ఎటువంటి వారు అంటే కృష్ణయ్యతో కూడా పుట్టినవారు, కృష్ణయ్యకు సమ వయస్కులుగా అవతరించిన వారు, జన్మించిన వారు మన గోపికలు. ఆ భాగ్యం గోపికలకు ఉన్నది. కనుక ఈ లోకంలోనే ఆనందాన్ని అనుభవించే భాగ్యవంతులారా అంటూ నామం, మనము అంటున్నారు. మన గోదమ్మ ఎప్పటికీ కూడా మనం ఏమనుకుంటాం, నేను, నాది, నా వాళ్ళు, నా ఇల్లు అంటూ ఉంటాం. కానీ మన గోదమ్మ నామం, మనము అంటోంది. మనము ఎటువంటి మనము అంటే పూర్తి భారము పరమాత్మ మీద వేసే మనము. మనకు మనం రక్షించుకోగలమా? లేదు. చుట్టుప్రక్క వాళ్ళు రక్షిస్తారా? లేదు. బంధువులు రక్షిస్తారా? లేదు. భార్యాభర్తలు రక్షిస్తారా? లేదు. బిడ్డలు రక్షిస్తారా? లేదు. ఎవరు రక్షకుడు? పరమాత్మ శ్రీమన్నారాయణుడే రక్షకుడు. అటువంటి పరమాత్మకు శరణాగతి చేసిన మనము నం పావైక్, మన నోముకి కావలసినవి, సెయ్యం చేయవలసినవి, కిరి సైగల్ ఏం చెయ్యాలి, కార్యములేమిటి అంటే కేళీరో వినండి, వినండి, నేను చెబుతున్నాను. ఈ వ్రతానికి ఏమి ఆచరించాలో ఏమి ఆచరించకూడదో. ఎలా ఉంది అమ్మ మాట అంటే సంస్రవే మధురం వాక్యం. ఆనాడు మన సీతమ్మకు చాలా అందంగా హనుమత్ స్వామి రామాయణాన్ని చెప్పారట. అలాగే మన సీతమ్మ విన్నది హనుమత్ స్వామి చెప్పిన రామాయణాన్ని. అలాగే కేళీరో వినండి ముందుగా అంటోంది మన గోదమ్మ. చేయవలసినవి, చేయకూడనివి 10 నియమాలు. 6 చేయకూడనివి, 4 చేయవలసినవి. అకృత్యకరణ, కృత్యాకరణ. మొట్టమొదటి చేయవలసినది
పార్కడలుల్ పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి. ఎవరిని పాడాలి, ఎవరిని కీర్తించాలి? క్షీరాబ్దిలో ఆదిశేషుడి మీద పడుకుని ఉన్న యోగ నిద్రలో వేంచేసి ఉండే ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు క్షీరాబ్దినాథుడు పరాత్పరుడు యొక్క అడి శ్రీపాదాలను పాడి గానం చెయ్యాలి అంటున్నారు మన గోదమ్మ మొదటి నియమం. కనుక రెండవ నియమం చేయకూడనిది. నెయ్యున్నో నేతిని స్వీకరించము, పాలున్నో పాలను త్రాగము అంటున్నారు. చేయకూడనివి. మరి చక్కగా కట్ పొంగల్ చేస్తున్నామే, పెరుమాళకు ఆరగింపు చేస్తున్నాం, తీసుకోవచ్చునా తీసుకోకూడదనే నీతిని పాలను ఈ 30 రోజులలో ఎలా స్వీకరించకూడదు అంటే, నా కోసం, నా బొజ్జ నిండడం కోసం అని తీసుకోకూడదు. పెరుమాళకి ఆరగింపు చేసి పాలను నేతిని పెరుమాళ్ళ ప్రసాదంగా స్వీకరించవచ్చును. కనుక నాట్కాలే నీరాడి చేయవలసిన నియమం. తెల్లవారుజామున లేచి బ్రహ్మ ముహూర్తము అంటారు కదా, 3:30 నుంచి 6 గంటల వరకు, ఆ సమయంలో నాట్కాలే నీరాడి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలలో నీరాడాలి అట. ఏంటి గుణాలు? స్వామికి అనేక కళ్యాణ గుణాలు. వాత్సల్యం, సౌలభ్యం, సౌశీల్యం, ఇలా అనేక కళ్యాణ గుణాలతో కాలాన్ని పొద్దుపుచ్చుకోవాలి. ఆ కళ్యాణ గుణాలలో స్నానము చెయ్యాలి అంటున్నారు. మయ్యిట్టు యజుతో చేయకూడనిది కాటుక ధరించము. చేయకూడనిది మలరిట్టు నా ముడియో పుష్పాలు ధరించము అంటున్నారు. పరమాత్మ ఉంటే, పరమాత్మకు దగ్గరగా ఉంటే మనకు అన్నీ కావాలి. ఎప్పుడైతే పరమాత్మకు దూరంగా ఉన్నామో మనకు ఏది వద్దు. పెరుమాళ్ళతో ఉంటే పాలు కావాలి, నెయ్యి కావాలి, కాటుక కావాలి, పుష్పాలు కావాలి, మొత్తం కావాలి. పెరుమాళ్ళకు దూరం అయితే ఏది వద్దు. అలా ఎవరైనా ఉన్నారా అంటే మన సీతమ్మ గారు వేంచేసి ఉన్నారు. రామచంద్రుడితో ఉన్నప్పుడు వనవాసంలో ఉన్న ఆభరణాలతోనే వేంచేసి ఉన్నారు. ఎప్పుడైతే రామచంద్రుడికి దూరం అయ్యారో ఆభరణాలన్నీ తీశారు. కనుక మయ్యిట్టు యజుదోం. ఇప్పుడు గోపికలందరూ కూడా కృష్ణ విశ్లేషలో ఉన్నారు కాబట్టి కాటుక ధరించలేదు, పుష్పాలు పెట్టుకోలేదు. కానీ పెరుమాళ్ళ కోసమని ధరించవచ్చునమాట. సెయ్యాదన సెయ్యోం చేయకూడనిది. పెద్దలు చేయని పనులు మేం చెయ్యం, పెద్దలు చేసినవే మేం ఆచరిస్తాము అంటున్నారన్నమాట. ఉదాహరణ, మన పెద్దలందరూ కూడా నారాయణుణ్ణి ఆశ్రయించారు. మనము నారాయణుణ్ణి ఆశ్రయించాలి. మన గోదమ్మ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు కనుక మనము ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేయవలసిన పనులు మాత్రమే, మన పెద్దలు అనుష్ఠించిన పనులు మాత్రమే మనం చెయ్యాలి. ఇక చేయకూడనిది తీక్కురలై సెన్నోదో. ఇది ప్రత్యేకమైన నియమము, 30 రోజులు పాటించవలసిన నియమము. తీక్కురలై, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి గొడవలు పెట్టడము, అదేవిధంగా పరుషపు మాటలు, మనసుని నొప్పించే మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడో ఇలాగే మాట్లాడుతూ ఉంటాము, కనీసం 30 రోజులైనా ఇది ఆచరించండి అంటున్నారనమాట మన గోదమ్మ. కనుక తీక్కురలై, పరుషపు మాటలు మాట్లాడకూడదు, ఎదుటి వారిని మాటలతో బాధ పెట్టకూడదు, అబద్ధపు మాటలు మాట్లాడకూడదు. అయ్యముం, ఇంకొకటి దానము చేయవలసినది. ఇంకొకటి చేయవలసినది పిచ్చయం, ధర్మము. దానము చెయ్యాలి, ధర్మము చెయ్యాలి. దానము గౌరవంగా చెయ్యాలి, ధర్మము జాలిగా చేసేది ధర్మము, గౌరవంగా చేసేది దానము. ఇలా అయ్యము పిచ్చయం దాన ధర్మాలు చేయాలి. ఆందనయం కై కాట్టి ఒయ్యుమారెన్ని ఉగందు ఏలో రెంబావాయ్. ఇలా మనము ఉజ్జీవించటానికి చక్కటి మార్గాలను చెప్పారు మన గోదమ్మ. ఉగంద్
ఎలా ఈ ధర్మాలని ఈ నియమాలని ఆచరిస్తూ ఈ వ్రతము చేయాలి? ఉగందు ఏదో మన గోదమ్మ చెప్పింది కదా అని చేయడం కాదు, రాగప్రాప్తంగా, విధి ప్రాప్తంగా కాదు, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం కాదు, రాగప్రాప్తంగా ప్రేమగా తిరుప్పావై 30 పాసురాలను సేవించండి. ప్రేమగా కట్పొంగలి వెన్నై ఆరగింపు చేయండి. ప్రేమగా ఆరాధన చేయండి. ఉగందు ఏలో రెంబావాయ్ అని మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో 6 చేయకూడని నియమాలు, 4 చేయవలసిన నియమాలను అనుగ్రహించారు. పాసురం ఇంకొకసారి సేవిద్దాం. வையத்துவாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ன பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ఆందనయుం కైగాట్టి ఉయ్యుమారెన్ని ఉగందేలోరెంబావాయ్. ఇవాల్టి పాసురంలో నామము మన గోదమ్మ చెప్పిన నామం పార్కడలుల్ పైయెత్తు ఇన్న పరమన్ అంటే క్షీరాబ్ధినాథ అని నామాన్ని అనుగ్రహించారు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.